నమస్తే అందరికీ, నేను భార్గవ్. దమ్మాయిగూడలో శ్రీ చైతన్య స్కూల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 10th క్లాస్ చదువుతున్నటువంటి అభిషేక్ అనే పిల్లోడి మీద తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిరు. చిన్న పిల్లగాళ్ళ కొట్లాటలాగా లేదు, అది ఒక రౌడీ షీటర్లు పెద్ద వ్యక్తులు కొట్టుకుంటే ఏ విధంగా దాడి జరుగుతుందో ఆ విధంగా ఆ పిల్లోడి మీద దాడి చేసిరు. రైట్ సైడ్ చెంప లోపల ఉన్నటువంటి బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఆ పిల్లోడు కామారెడ్డి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే ఇంత ఇంత దారుణంగా దాడి జరిగినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కనీసం రెస్పాన్స్ లేదు. మరి దాడి ఎట్లా జరిగింది అని పేరెంట్స్ ఫోన్ చేసి అడిగితే లేదు పోరగాళ్ళు కొట్టుకున్నారు, ఏదో జరిగిపోయింది, చిన్న గొడవ అయిందని చెప్పి వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున దాడి జరిగింది. మరి స్కూల్ యాజమాన్యం ఆ దాడి చేసిన పిల్లలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా వాళ్ళ ఫ్యామిలీస్? ఆ స్కూల్లో నేను నిన్న పోయిన అక్కడికి అసలు క్రమశిక్షణే లేదు. పిల్లగాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, చదువు లేదు, చదువు నేర్పట్లేదు. సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీ ఫుటేజ్ తీయండి అని చెప్పి యాజమాన్యాన్ని అడిగితే సీసీ ఫుటేజ్ నిన్నటి వరకు పనిచేసింది, ఈ గొడవ జరగంగానే పనిచేయట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎవిడెన్స్ దొరుకుతుంది కదా సీసీ ఫుటేజ్ ఇస్తే. సీసీ ఫుటేజ్ పోరగాళ్ళే బాగా కొట్టరు అని చెప్పి పిల్లగాళ్ళ మీద నెట్టే ప్రయత్నం యాజమాన్యం చేస్తున్నది. ఇప్పటి వరకు అసలు ఆ స్కూల్ పరిధిలోకి పోలీసు వాళ్ళు వెళ్ళలేదు. మరి ఎందుకు పోలేదు? అసలు ఏం జరిగిందో కనుక్కునే పరిస్థితులన్న పోలీసులు వెళ్ళాలి కదా అక్కడికి. ఇప్పటి వరకు ఒక కానిస్టేబుల్ కూడా ఆ స్కూల్కి వెళ్ళలేదు. హైదరాబాదు దమ్మాయిగూడలో ఉంటుందా శ్రీ చైతన్య స్కూల్, అది. ఆ యాజమాన్యం ఏమంటుంది, స్కూల్ యాజమాన్యం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, సీసీ ఫుటేజ్ లేదు, ఏం లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్తుంది. ఇగో ఈ రిసిప్ట్ ఏంది, ఆ అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు డాక్టర్స్ రాసిన రిసిప్ట్ ఇది. చాలా సీరియస్ ఇంజూరియస్ ఉన్నాయని చెప్పి డాక్టర్ రాసిండు. ఎంఆర్ఐ స్కాను, మెదడుకు సంబంధించిన స్కానింగ్ కూడా తీయాలి అని చెప్పి ఆ పేరెంట్స్కి చెప్పారు. ఆ పేరెంట్స్ ఏమంటారు? ఆ పేరెంట్స్ స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడితే మీ పిల్లగాళ్ళు ఎవరైతే దాడి చేసిర్రో వాళ్ళందరినీ మళ్ళీ మీ ఇంటికి మీది పంపిస్తా తనడానికి, బయట ఎక్కడైనా లీక్ చేస్తే మీ పిల్లగాన్ని చంపేస్తాం అని చెప్పి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఆ తన్నులు తిన్న అబ్బాయి ఫ్యామిలీని బెదిరిస్తున్నది. ఇది ఎక్కడ రాజకం? ఎవరైనా ఈయన ఏజీఎం అనుకుంటా, శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం ఈయన. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబుతో ఫోటో ఉంది ఆయనది. ఒకసారి ఆ పేరెంట్కి ఫోన్ చేద్దాం, అబ్బాయి వాళ్ళ పేరెంట్కి ఒకసారి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో, ఈ అభిషేక్ వాళ్ళ పేరెంట్స్ అన్న మాట్లాడేది? నేను భార్గవన్ అన్న, రిపోర్టర్. నేను నిన్న హైదరాబాద్ నుంచి నిన్న వెళ్ళాను ఆ స్కూల్ దగ్గరికి. నేను ఒకసారి ఏం జరిగిందో రఫ్గా చెప్పండి అన్న, ఒక 1 minute. అసలు ఆ స్కూల్ యాజమాన్యం ఏమంటున్నారు ఈ దాడి జరిగిన తర్వాత? స్కూల్ యాజమాన్యము ఫస్ట్ మా వాడికి 7th రోజు నైట్ ఫస్ట్ ఒకసారి కొట్టినారంట, 10 గంటల అట్లా ఒకసారి కొట్టారంట. కొట్టినాక వాళ్ళు 10-15 మెంబర్స్ ఉన్నారు. కొట్టినాక రోడ్లకి వెళ్ళి ముగ్గులకి వెళ్ళి బ్లడ్ వచ్చిందంట. ఓకే, తను గొడవ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ రూమ్ లో పడుకున్నట. ఉన్నాక కూడా మళ్ళీ 10 గంటలకు వచ్చి లేకపోయి 11 గంటల నుంచి 3 గంటల వరకు కొట్టినట్టు, 3 గంటల వరకు. 3 గంటల వరకు ఇక అరిస్తే మూతి మీద కొట్టడము, అల్లరి ఇట్లా ఏడుస్తారు కదా కొడితే, నోరు మూసడము, మూసి మూతి మీద ఇట్లా కుట్టడము, అలా చెప్పి బయటకు వినబడితే వేసి 3 గంటల వరకు కొట్టి లాస్ట్ వదిలేసే ముందు తొక్కిరంట, పండబెట్టి తొక్కిరట బాగా. ఇంత జరిగితే హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ వీళ్ళందరూ ఎవరికి తెలియదు అంటున్నారు వాళ్ళు. మాకు చెప్పినాక కూడా పొద్దున ఫోన్ చేసినారు, మీ బాబు మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడు, హాస్పిటల్ కి తీసుకుపోతున్నాము అని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోయారు. కొట్టిన దెబ్బలను వాళ్ళకి తెలుసు కానీ మా అక్కడ పోయేంత వరకు మాకు చెప్పలేరు వాళ్ళు. వాస్తవాన్ని మీదకి పడ్డాడనే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం మిమ్మల్ని ఏమైనా బెదిరించిరా? స్కూల్ స్టాఫ్ మిమ్మల్ని ఏమైనా బెదిరించిరా? మిసెస్ వెళ్ళింది అక్కడికి. వెళ్ళినాక ఈ కొట్టిన దెబ్బలు ఉన్నాయి, పడ్డాయి అయితే కావు, పడ్డాయి అయితే ఇట్లా ఈపులు చేతుల మీద ఆల్రెడీ దద్దులు వచ్చినాయి, చేతుల మీద కొట్టినవి కనిపిస్తున్నాయి, చెంపల మీద, చెవుల, కంటిలో, కండ్లు ఇట్లా బ్లడ్ క్లాట్ అయిపోయింది, తలలో బ్లడ్ క్లాట్ అయింది.
ఆ, బంగ్లా మీద బిల్డింగ్ మీదకి మెట్ల మీదకి పడితే ఇవన్నీ ఎట్లా ఉంటాయి, కొట్టినే అనుమానం ఉంది మాకు, సీసీ ఫుటేజ్ ఏమని చూపియండి సార్ అట్లా ఎట్లా అంటే సీసీ పని చేస్తా లేవు అన్నాడు. పని చేస్తా లేవంటే మేము మిస్సెస్ నాకు ఫోన్ చేస్తే ప్రిన్సిపల్ నేను మాట్లాడితే ఏం చేస్తారు మీరు, ఏం చేయాలన్నా చేసుకోండి అని చెప్పేసి కొంచెం మాకు బాధ ఉంటది కదా సార్, ర్యాష్గా ఏదైనా మాట్లాడతాం కదా. అవును. ఇప్పుడు మీ మీ మరి మీ మీ అబ్బాయిని చంపేస్తాము మేము అది ఇది అని చెప్పి ఎవరో. వాళ్ళు మళ్ళా నువ్వు ఇప్పుడు మేనేజర్ మీ డాడీకి చెప్తే మీ మమ్మీకి చెప్తే నువ్వు మళ్ళీ ఎట్లా కలిగే వస్తావు కదా, ఎంత గొడవ అయినా ఆశ కావాల్సిందే కదా, నువ్వు 10th ఇక్కడనే చదువుతావు కదా, నువ్వు ఉండవు ఇక తెల్లారి మళ్ళా అని చెప్పినారట పిల్లలు. ఓకే. వాడని ఏంటంటే సీసీ ఫుటేజ్ ఉన్నాయంటే లేవు అని అన్నాడు. లేవనంటే అటు ఎట్లా ఉండే ఇటు గట్టి కొంచెం మాట్లాడితే మా ఫోన్ రికార్డ్ చేస్తారు వాళ్ళు. సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అక్కడ. డిలేట్ ఏమన్నా డౌట్ ఉంది మాకు, ఇక వాళ్ళు పని చేస్తలేమని చెప్తున్నారు కానీ మేము అక్కడికి పోలేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటది, మేము మా భార్య మేము ఇద్దరమే ఉంటుంది. దీని మీద పోలీసు ఎంక్వైరీ ఏమైనా జరిగింది అసలు ఇప్పటి వరకు? ఇంకా పోలీస్ పోలేదు సార్. ప్రజెంట్ ఇప్పుడు మేము మెడ్చల్ దగ్గరికి వచ్చాము, జవహర్ నగర్ పిఎస్ కి వెళ్తున్నాము ఆల్రెడీ. ఓకే, రైట్ అన్న, రైట్. ఓకే. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూసిరా. ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగితే అబ్బాయి ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ అబ్బాయిని కొట్టింది కాక స్కూల్ యాజమాన్యం ఏం చెప్పిరంట, అబ్బాయి మెట్ల మీద నుంచి కింద పడ్డాడు, హాస్పిటల్కి తీసుకుపోతున్నాం అని చెప్పి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిరంట. మెట్ల మీద నుంచి కానీ పడితే ఇట్లాంటి రిపోర్ట్లు ఎందుకు ఇస్తారు డాక్టర్లు? తక్షణమే ఆ అభిషేక్ అనే పిల్లవాడి మీద ఎట్లాంటి దాడి జరిగింది ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి, పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి. ఎవరైతే దాడి చేసిర్రో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.